చూద్దాం. పెట్టండి, పెట్టిన చెట్లను కాపాడండి. వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయా లేవా చూడండి. మంచినీళ్ళ నల్లా ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా, ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయా లేదా చూడండి. ఒకప్పుడు సర్పంచుల కంటే నీళ్లకు పెద్ద గోసుండే, కానీ ఇప్పుడు కేసీఆర్ గారి పాలన తర్వాత మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచిగా త్రాగునీరు వస్తూ ఉంది. ప్రతి ఊరికి ట్రాక్టర్ వచ్చింది, ప్రతి ఊర్లో డంప్ యార్డ్ కట్టి పెట్టిండ్రు. వాటిని మంచిగా నిర్వహించండి. రోజుకోసేపు గ్రామ పంచాయతీలో కూర్చోండి. పర్మిషన్ల కోసం కానీ ఏదైనా పనుల కోసం వచ్చే ప్రజలకు మీరు మంచిగా సాయం చేయండి, ప్రేమతో మాట్లాడండి. మనం గెలవంగానే ఏమో అయిపోయినాం అనుకోవద్దు. మన మాట మారద్దు, మన బట్టలు మారద్దు, మనం ఏం మారద్దు. ఎదిగితే ఒదగాలంటారు. మనిషి పదవి వచ్చినప్పుడు ఇంకా ఒదగాలి, ఇంకా ఓపిక తెచ్చుకోవాలి, ఇంకా ప్రేమతో మాట్లాడాలి. నిన్నటిదాకా మనం పోయి దండం పెట్టినాం, ఓటు అడిగినాం, గెలవంగానే మారిపోతామా? గెలిచినాక కూడా కులం పెద్ద మనిషి కనబడ్డా, వయసులో పెద్దవాళ్ళు కనబడ్డా అదే మర్యాద ఇవ్వండి, నమస్కారం పెట్టండి, మంచిగా మాట్లాడండి, చిరునవ్వుతో పలకరించండి. మీకు మంచి పేరు వస్తుంది. పనులు అయినంత వరకు చేస్తాం. ఏదైనా పెండింగ్లో ఉంటే కూడా అర్థమయ్యేటట్టు కూడా వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు అవుతుందమ్మా, తప్పకుండా చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి, మంచిగా పనులు చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే అంతా దుబారా. మొన్న ఫుట్బాల్ ఆడింది చూసిరా? ఎవరి కోసమే ఫుట్బాల్ అది? ఈయన మనుమడి షోకు తీర్చుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, నువ్వు ఏం ఆడితే మాకేందా రేవంత్ రెడ్డి? సింగరేణి కాలనీస్ 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్కు పెట్టిండు. గవర్నమెంట్ ఖజానాకెళ్ళి ఈయన నేర్చుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒక్కడే. 5 కోట్లు పెట్టి ఈయన సొంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో. నీ సొంతం పైసలతో కట్టుకో. గవర్నమెంట్ డబ్బులతో ఇలా స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి. సిఎస్ఆర్ నిధులు 100 కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు. అరే గా సింగరేణి 10 కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్లు కట్టించిండు, రోడ్లు వేపించిండు, మెడికల్ కాలేజీ పెట్టించిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? సింగరేణి డబ్బులు తీసుకుపోయి నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడటం మీరంతా చూడుండ్రి అంటాడు. నీ మన్మడు నువ్వు సొంతం పైసలతో ఆడుకో, ఎవడద్దంటుండు? నువ్వు గవర్నమెంట్ సొమ్ముతోని ఫుట్బాల్ ఎట్లా ఆడతావు? సింగరేణి సిఎస్ఆర్ తోని కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్. సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు, మంచి మంచి రోడ్లు వేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన షోకులు తీర్చుకుంటుండు. మీరు గమనించిండో లేదో, కేసీఆర్ ఏమో ప్రాజెక్టులు కట్టాలి, ఇంటింటికి నల్ల నీళ్లు ఇవ్వాలి, ప్రతి ఊర్లో డంప్ యార్డ్ కట్టాలి, ప్రతి ఊరికి ట్రాక్టర్ కొనాలి, ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలి, కొత్త జిల్లాలు చేయాలి, కొత్త మెడికల్ కాలేజీలు చేయాలని కేసీఆర్ పనిచేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? అందాల పోటీలు పెట్టాలి, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడాలి, గ్లోబల్ సమ్మిట్లు పెట్టి షోకులు కొట్టాలి, ఢిల్లీకి హైదరాబాద్కు గాల్ల చక్కర్లు కొట్టాలి. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది. కేసీఆర్ ఏమో ప్రతి క్షణం నా తెలంగాణ ఎట్లా పైకి రావాలి, పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండలాడిండు, తెలంగాణ అభివృద్ధి కోసం దండలాడిండు. ఈ అందాల పోటీలు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి, ఈ అందాల పోటీలతో మనకేమైనా వచ్చిందా? అది ఎవరికన్నా? ఈ ఫుట్బాల్ మెస్సీతోని మనకేమైనా వచ్చిందా? ఈ మెస్సీ ఎవరికి కావాలి? ఈ అందాల పోటీలు ఎవరికి కావాలి? ఊళ్ళల్లో ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, లైట్లు పోతే బుగ్గలు వేసేందుకు రూపాయి లేదు, పింఛన్లు 4000 ఇస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతలేడు అవ్వతాతలకు. మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచినాక నెలకే 2000 రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్. ఒక్క నెలలో చేసిండు. రేవంత్ రెడ్డి గెలిచి 2 ఏళ్ళే. 2000 4000 అంటే ఎడబోయింది? వచ్చిందా 4000? అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి 2500 అన్నాడు. 2 ఏళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు. మహాలక్ష్మి రాదు, 4000 పింఛన్ రాదు, అన్ని మోసం. 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండ్రు. ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు. అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం. రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే. ఉత్త మాటలు.
ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా? మొన్న అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తుందా లేతలేదు. అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ యాప్ ఎందుకు, ఈ లైన్లు ఎందుకు? కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకో లారీ పంపరాదా? అమాలి కిరాయ తప్పుతుంది, ఆటో కిరాయ తప్పుతుంది, ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు తప్పుతుంది. ఎవరూలే వాళ్ళకి బస్తాలు ఇయ్యే చేత కాకపోతే ఎందుకు? నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా ఇప్పటికే బాగా లేట్ అయింది. మా గౌరవ సర్పంచులతో నేను కోరేది, మంచిగా పనిచేయండి. మీకు ఏం అర్థం కాకపోయినా ఎమ్మెల్యే గారిని కలవండి. మీ ఎమ్మెల్యే గారు గతంలో లోకల్ బాడీ అంటే మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు. మంచి అనుభవం ఉంది చింతా ప్రభాకర్ గారికి. ఎట్లా నిర్వహించాలి అని మీ లెక్కనే ఆయన కూడా పనిచేసిండు మున్సిపాలిటీకి. సో మీరు ఆయన కలిసి సూచనలు తీసుకోండి, సలహా తీసుకోండి, ఆయన సహకారం తీసుకోండి. ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. బాగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి పేరు తెద్దాం. మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ. ఎవరు లేవో